నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం। ఏపీలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు। గంజాయి డ్రగ్స్ పై తమ ప్రభుత్వం నిరంతరం యుద్ధం చేస్తుందని తెలిపారు। అసెంబ్లీలో హోంశాఖ బడ్జెట్ గ్రాంట్ పై చర్చలో భాగంగా సీఎం మాట్లాడారు। ప్రజాస్వామ్యంలో పార్టీ కార్యాలయాలపై ఎప్పుడూ దాడి జరగలేదని, గత ప్రభుత్వ హయాంలో కర్రలు ఆయుధాలతో దాడి చేశారని ధ్వజమెత్తారు। మహిళలపై అఘాయిత్యానికి పాల్పడే ప్రయత్నం చేస్తే వారికి అదే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు। వివేక హత్య కేసులో సాక్షులుగా ఉన్న 6గురు అనుమానాస్పదంగా చనిపోయారని, దీనిపై లోతుగా దర్యాప్తు జరగాల్సిందేనని తెలిపారు। వివేక కుమార్తె పోస్ట్ మార్టం చేయించాలని అడగకపోతే హత్య కేసుగా తేలేది కాదన్నారు। రాజకీయ ముసుగులో నేరాలు చేసి తప్పుకుంటామంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు। శక్తి యాప్ను అత్యంత శక్తివంతంగా రూపొందించామని తెలిపారు। పోలీసులు నిర్లక్ష్యం వహించినా వారి ఫెయిల్యూర్ కూడా రికార్డ్ అవుతుందని చెప్పారు। శక్తి యాప్కు విస్తృతంగా ప్రచారం కల్పించాలని టీడీపీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు। భూ కబ్జాలకు పాల్పడితే సహించబోనని హెచ్చరించారు। ల్యాండ్ గ్రాబింగ్ బిల్లు తెచ్చి ఉక్కుపాదంతో అణిచివేస్తామని చెప్పారు। గంజాయి స్మగ్లింగ్ పైన దృష్టి పెట్టామని, రాష్ట్రం నుంచి పూర్తిగా నిర్మూలించే వరకు విశ్రమించేది లేదన్నారు। రాజధాని అమరావతి నిర్మాణం 2028 నాటికి పూర్తి చేస్తామని పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు। అమరావతి నిర్మాణానికి 64,721 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని వెల్లడించారు। అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన మంత్రి, అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ లో ఇళ్లు, భవన నిర్మాణాలు, మౌలిక సదుపాయాల కోసం ఈ ఖర్చు అవుతుందని తెలిపారు। ఈ నిధులను వివిధ రూపాల్లో సేకరించి అమరావతి నిర్మాణం చేపడుతున్నట్టు చెప్పారు। వివిధ ఏజెన్సీలు, బ్యాంకుల నుంచి రుణాలు, కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్లను పొందడం ద్వారా నిధులు సేకరించనున్నట్టు తెలిపారు। రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లను దశల వారీగా 3 ఏళ్లలో అప్పగించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు। గత వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపుతో రాజధాని భూముల్లో R5 జోన్ ఏర్పాటు చేసి 50,000 మందికి 1 సెంటు భూమి ఇచ్చిందని, వారికి ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్నట్టు నారాయణ వివరించారు। ఆంధ్రప్రదేశ్లో మనబడి మన భవిష్యత్తు పథకంలో భాగంగా 3 ఫేజుల కింద చేపట్టిన పనులు వివిధ దశల్లో ఉన్నాయని, వాటిని దశల వారీగా పూర్తి చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు। శాసనసభలో మనబడి మన భవిష్యత్ పథకం పనులు పురోగతిపై సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు। పేద బిడ్డలను ప్రాథమిక విద్యకు దూరం చేసేలా ఉన్న జీవో 117కి ప్రత్యామ్నాయంపై దృష్టి సారించినట్టు లోకేష్ చెప్పారు। శాసనసభ్యులు ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుని సిఎస్ఆర్ ఇతర కార్యక్రమాల ద్వారా నిధులు సమకూర్చి అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు। పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు। పెండింగ్ పనులను ఏప్రిల్లో ప్రారంభించి ఏడాదిలో పూర్తి చేస్తామని లోకేష్ స్పష్టం చేశారు। ప్రకాశం జిల్లాలో 2 అల్ట్రా మెగా సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు। దొనకొండ, చంద్రశేఖరపురం ప్రాంతాల్లో సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామన్నారు। ఒక్కో సోలార్ ప్లాంట్ను 1000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు। ఒక్కో సోలార్ పార్కుకు 5,500 ఎకరాలు అవసరమని, సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు భూ కేటాయింపులపై కలెక్టర్ను నివేదిక కోరామని వివరించారు। భూ కేటాయింపుల అనంతరం సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామన్నారు। ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024ను కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందన్న ఆయన, దీని ద్వారా 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల లక్ష్యమని వెల్లడించారు। 100 గిగావాట్ల పునరుత్పాదక విద్యుదుత్పత్తి దిశగా కార్యాచరణ చేపట్టినట్టు స్పష్టం చేశారు। 7.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు। తెలంగాణలో గ్రూప్ 2 ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసింది। గ్రూప్ 2 జనరల్ ర్యాంకింగ్ జాబితాతో పాటు ఫైనల్ కీని కూడా టీజీపీఎస్సీ విడుదల చేసింది। జనరల్ ర్యాంకింగ్ జాబితాను వెబ్సైట్లో పెట్టిన టీజీపీఎస్సీ వాటితో పాటు ఓఎంఆర్ షీట్లను కూడా పొందుపరిచింది। 2022 డిసెంబర్లో 783 పోస్టులతో గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల కాగా, గతేడాది డిసెంబర్ 15, 16 తేదీల్లో పరీక్షలు నిర్వహించారు। గ్రూప్ 2 పరీక్షకు 2.49 లక్షల మంది అభ్యర్థులు హాజరు కాగా, 2.36 లక్షల మంది అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ విడుదలైంది। మొత్తం 600 మార్కులకు గాను గ్రూప్ 2 టాపర్ నారు వెంకట హర్షవర్ధన్కు 447 మార్కులు, రెండో ర్యాంకర్ వడ్లకొండ సచిన్కు 444, మూడో ర్యాంక్ మనోహర్ రావుకు 439 మార్కులు వచ్చాయి। తెలంగాణలోని నిరుద్యోగ యువతకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి పథకం కింద 3 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం చేస్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు। ఈ పథకం కోసం ఈ నెల 17 నుంచి ఏప్రిల్ 5 వరకు కార్పొరేషన్ల ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు। ఏప్రిల్ 5 నుంచి మే 31 వరకు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి రాష్ట్ర అవతరణ దినోత్సవ రోజున మంజూరు పత్రాలు అందిస్తామని వెల్లడించారు। నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి పథకం కింద 6,000 కోట్ల రూపాయలు కేటాయించనున్నట్టు
భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రేపటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు జరగనుండగా కోటి మహిళా విశ్వవిద్యాలయంలో మీడియాతో ఇష్టాగోష్ఠి నిర్వహించిన ఆయన వర్సిటీ నూతన భవనాలను అత్యాధునిక హంగులతో నిర్మిస్తామని వివరించారు. తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో 5 ఎమ్మెల్సీలు ఏకగ్రీవం కానున్నాయి. మొత్తం 11 నామినేషన్లు దాఖలు కాగా 6 స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. నిబంధనల ప్రకారం 10 మంది ఎమ్మెల్యేల సంతకాలు లేకపోవడం వల్ల 6 నామినేషన్లు తిరస్కరణకు గురైనట్టు అధికారులు తెలిపారు. కాంగ్రెస్ నుంచి 3, సిపిఐ నుంచి 1, బీఆర్ఎస్ నుంచి 1 దాఖలు చేసిన నామినేషన్లు సక్రమమని అధికారులు తేల్చారు. కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి, సిపిఐ నుంచి నెల్లికంటి సత్యం, బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్ నామినేషన్లు దాఖలు చేయగా ఈ నెల 13న ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం లాంఛనంగా ఎన్నిక ప్రకటన చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఉమ్మడి జిల్లాల్లో ఎస్సీ వర్గీకరణపై వివరాలు సేకరించి సీఎస్ విజయానంద్కు రాజీవ్ రంజన్ మిశ్రా నివేదిక అందించారు. ఎస్సీ వర్గీకరణలో భాగంగా రిజర్వేషన్ విధానం, ఎస్సీల్లో ఉపవర్గాల ఆర్థిక స్వావలంబన వంటి అంశాలపై ఏకసభ్య కమిషన్ అధ్యయనం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఉపకులాల నుంచి విజ్ఞప్తులు, అభ్యర్థనలు, అభిప్రాయాలు సేకరించి వీటన్నిటిపై నివేదిక రూపొందించి సీఎస్కు అందించింది. ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి కార్పొరేషన్ ద్వారా 9,000 కోట్ల రూపాయల సేకరణకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లు, బాండ్ల రూపంలో 9,000 కోట్ల రూపాయల సేకరణకు అనుమతిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఏపీ ఎండీసీ ద్వారా బొగ్గు, కోకింగ్ కోల్, ముడి ఇనుము, బీచ్ శాండ్ మినరల్స్ మైనింగ్ లాంటి వివిధ ప్రాజెక్టుల కోసం ఈ నిధులు అవసరమని ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు గనుల శాఖ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖలోని హయగ్రీవ భూములను 22A నిషేధిత జాబితాలో చేరుస్తూ కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు. భూముల రిజిస్ట్రేషన్ జరగకుండా ముందస్తుగా వాటిని నిషేధిత జాబితాలో చేర్చారు. ఎండాడలో హయగ్రీవ ఫార్మ్స్ అండ్ డెవలపర్స్ సంస్థకు గతంలో ప్రభుత్వం భూములు కేటాయించింది. అయితే ఈ భూములను నిర్దేశించిన అవసరాలకు వినియోగించకపోవడం వల్ల భూ కేటాయింపులు రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరోసారి షాక్ తగిలింది. వంశీ రిమాండ్ను విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టు మరోసారి పొడిగించింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయి విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీ రిమాండ్ నేటితో ముగియగా జైలు అధికారులు జూమ్ యాప్ ద్వారా న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. విచారణ జరిపిన విజయవాడ ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు ఈ నెల 25 వరకు వంశీ రిమాండ్ గడువు పొడిగించింది. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో ప్రమాదవశాత్తు చిక్కుకుని ఇప్పటికీ ఆచూకీ తెలియని 7 కోసం అన్వేషణ కొనసాగుతుంది. క్యాడ్వర్ డాగ్స్ గుర్తించిన 2 ప్రదేశాలను మరింత విస్తృతంగా తవ్వుతూ గల్లంతైన వారి జాడ కోసం శోధిస్తున్నారు. టీబీఎం ముందు భాగానికి చేరుకునేందుకు 7 జాడ కనిపెట్టేందుకు రోబోలను సైతం రంగంలోకి దించారు. రోబోతో రోబోటిక్స్ బృందం సొరంగంలోకి వెళ్లింది. మొదటి షిఫ్ట్లో సొరంగంలోకి 110 మందితో కూడిన రెస్క్యూ టీం వెళ్లింది. సొరంగం పైకప్పు కూలే అవకాశం ఉన్న చోట ముందస్తు జాగ్రత్తలతో సహాయక చర్యలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భూములకు మార్కెట్ ధరల ప్రకారం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ RRR బాధితులు హైదరాబాద్లో ధర్నా చేశారు. తమ ప్రాంతంలో భూములకు మార్కెట్ విలువ కాకుండా ప్రభుత్వం తక్కువ ధర చెల్లిస్తోందని ఆరోపిస్తూ హైదరాబాద్లోని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా రీజనల్ కార్యాలయం వద్ద చౌటుప్పల్, భువనగిరి ప్రాంతాల నుంచి వచ్చిన వారు ధర్నా చేపట్టారు. మార్కెట్ విలువ 5 కోట్లు ఉంటే 30 లక్షల రూపాయలు మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తుందని ఆరోపించారు. 3 ఏళ్ల నుంచి న్యాయం చేయాలని అన్ని కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పరిహారం చెల్లింపు, RRR అలైన్మెంట్ విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరారు. వడిసా అసెంబ్లీలో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య తోపులాట చోటు చేసుకుంది. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెల్లోకి దూసుకెళ్లి ఆందోళనకు దిగారు. వడిసాలో మహిళలపై నేరాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. సభ కార్యకలాపాలను అడ్డుకుంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే తారాప్రసాద్ బహినీపతి తొలుత స్పీకర్ పోడియం ఎక్కేందుకు యత్నించారు. ఈ క్రమంలో మంత్రి కేసీ మహాపాత్ర ఒక ప్రశ్నకు సమాధానమిస్తుండగా తారాప్రసాద్ బహినీపతి వెళ్లి ఆయన ముందు నిల్చున్నారు. వెంటనే బీజేపీ ఎమ్మెల్యే జయనారాయణ మిశ్రా కాంగ్రెస్ ఎమ్మెల్యే వైపు దూసుకెళ్లడంతో గందరగోళం ఏర్పడింది. ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్యేలు సైతం వెల్ వద్దకు వెళ్లడంతో పరస్పరం తోపులాట జరిగింది. సభ్యులను నియంత్రించేందుకు స్పీకర్ సురమా ఫాడీ చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో సభను తొలుత మధ్యాహ్నం వరకు వాయిదా వేశారు. తర్వాత కూడా పరిస్థితుల మార్పు లేకపోవడం వల్ల పలుమార్లు వాయిదా పడింది.
రష్యా యుద్ధం ముగించేందుకు దౌత్యపరంగా చేపట్టాల్సిన చర్యలపై చర్చించేందుకు అమెరికా, ఉక్రెయిన్ అధికారులు సౌదీ అరేబియాలోని జడ్డాలో సమావేశమయ్యారు. ఎర్ర సముద్రం తీరంలో ఉన్న విలాసవంతమైన హోటల్లో ఇరు వర్గాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఉక్రెయిన్ తరఫున ఆ దేశ అధికారులు, అమెరికా తరఫున ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియో సమావేశంలో పాల్గొన్నారు. సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి కూడా చర్చల్లో పాల్గొంటున్నారు. నల్ల సముద్రం వరకు కాల్పుల విరమణ, సుదూర క్షిపణి దాడుల నిలవరింత, ఖైదీలను విడుదల చేయాలని చర్చల్లో ఉక్రెయిన్ ప్రతిపాదించే అవకాశం ఉంది. అధ్యక్షుడు ట్రంప్ తమకు భద్రత కల్పిస్తే ఉక్రెయిన్లోని అరుదైన ఖనిజాలపై అమెరికాతో ఒప్పందానికి సిద్ధమని ఉక్రెయిన్ అధికారులు వివరించారు. అంతకుముందు శాంతి ఒప్పందం కోసం 2014 తర్వాత రష్యా ఆక్రమించుకున్న భూమిపై ఉక్రెయిన్ ఆశలు వదులుకోవాల్సిందేనని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తేల్చి చెప్పారు. అప్పుడే సంధి జరిగి యుద్ధం ఆగుతుందన్నారు. శాంతి ఒప్పందం కోసం ఉక్రెయిన్ కూడా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. అదే సమయంలో యుద్ధం ముగించాలంటే రష్యా కూడా కొన్ని పనులు చేయాల్సి ఉంటుందని మార్కో రూబియో తెలిపారు. ఇరుపక్షాలు ఓ అవగాహనకు రావాల్సి అవసరం ఉందన్న ఆయన ఉక్రెయిన్ మొత్తాన్ని రష్యా ఆక్రమించలేదని చెప్పారు. రష్యా ఆక్రమించిన భూమిని ఉక్రెయిన్ తిరిగి స్వాధీనం చేసుకోలేదని మార్కో రూబియో పేర్కొన్నారు.